విసుగనేది అనేక మంది జీవితాల్లో పనిచేస్తున్నప్పుడు అది వారికి ఎంతగానో చిరాకు రప్పిస్తూ ఉంటుంది. చాలామందికి కొన్ని కొన్ని విషయాల్లో సాధించాలని కోరుకునేటువంటి ప్రతి విషయంలో ఆటంకం కలిగినప్పుడు ప్రతిదానికి వారు విసిగిపోతూనే ఉంటారు. హబక్కూకు 2:3 ఆ దర్శన విషయం నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకి ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. కనుక నువ్వు దేని కొరకైతే దైవ సన్నిధిలో కనిపెడుతూ ఉన్నావో దాని విషయమై పట్టుదల కలిగి ఉండు. ప్రభు యొక్క వాక్యం అది నిష్ఫలంగా ఉండదు గాని, అది ఖచ్చితంగా దాని పనైతే జరిగిస్తూ ఉంటది కాబట్టి, అది జరుగుతున్నటువంటి గొప్ప విశ్వాసంతో నువ్వు ముందుకు కొనసాగినప్పుడు, దాంట్లో నుంచి వచ్చేటువంటి గొప్ప ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. కనుక ఎటువంటి దర్శనమైతే నువ్వు కలిగి ఉన్నావో, ఆ దర్శనం ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఆయన్ని స్తుతించు. ఆమేన్.